హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. ప్రస్తుతం మనం భూదాన్ పోచన్పల్లి గ్రామంలో రీసెంట్గా మన రాష్ట్రపతి విజిట్ అయిన ప్రదేశం భూదాన్ పోచన్పల్లి గ్రామం. ఇక్కడ చేనేత కార్మికులకు చాలా ప్రసిద్ధి చెందిన గ్రామం. ప్రస్తుతం ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ చేనేత కార్మికులతో అడిగి మన ఈ గ్రామంలో వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి అనే విషయాన్ని గురించి అని తెలుసుకోబోతున్నాము. రీసెంట్గా భూదాన్ పోచంపల్లికి అయితే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే విజిట్ చేయడం జరిగింది. వాళ్ళని అడిగి అసలు ఇక్కడ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉన్నారు, ఇక్కడ ఏమేమి మాట్లాడారు, ఈ చేనేత కార్మికుల గురించి అని ఏమేమి తెలుసుకున్నారు, ఏమేమి హామీలు ఇచ్చారనే విషయాన్ని ఇప్పుడైతే ఆయన అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు ఎన్ఎం శివకుమార్, శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ మరియు శ్రీరంజన్ వీవ్స్. భారతదేశ మొదటి పౌరురాలు మన భారతదేశ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మా పోచంపల్లి గ్రామానికి రావడం జరిగింది. శ్రీరంజన్ వీవ్స్లో ఇక్కడ ఉన్నటువంటి చేనేత కళాకారులతో, అలాగే మా యొక్క సంస్థలో మల్బరీ పట్టుగూళ్ళ నుండి పట్టుదారం ఏ విధంగా తయారు చేసే ప్రక్రియ వారు చూడడానికి ప్రత్యేకంగా వారు ఈ శీతాకాల విడిదిలో అసలు ఈ పట్టు ఏ విధంగా తయారవుతుంది అనే ఒక ఆలోచనతో మా పోచంపల్లి గ్రామానికి రావడం జరిగింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యునెస్కో అవార్డు వచ్చినటువంటి జాతీయ గుర్తింపు కలిగినటువంటి ఈ యొక్క గ్రామానికి ద్రౌపది ముర్ము గారు రావడం వల్ల ఈ యొక్క గ్రామం కూడా పునీతమైంది. ఇక్కడ ఉన్నటువంటి చేనేత కళాకారులందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు, గర్వపడుతూ ఉన్నారు. భారతదేశ మొదటి పౌరులైనటువంటి ముర్ము గారు రావడం మేము కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాము, గర్విస్తూ ఉన్నాము. సార్ మీతో ఏమేమి విషయాలు మాట్లాడారు సార్? అయితే రాష్ట్రపతి గారు నిన్న రావడమే ఆ మల్టీ ఎండ్లో పట్టుగూల నుంచి దారం ఏ విధంగా తయారు చేస్తారని వారు అడగడం జరిగింది. నేను వారికి చెప్పడం జరిగింది ఏమనంటే, ఈ యొక్క మల్బరీ పట్టుగూలను మేము జనగామ మార్కెట్, కక్కున్ మార్కెట్ నుండి, సికింద్రాబాద్ కక్కున్ మార్కెట్ నుండి మేము ఈ పట్టుగూలను మేము కొనుక్కొని వచ్చి ఇక్కడ ఒక 7 కిలోల పట్టుగూళ్ళకు 1 కిలో దారం అవుతుంది. మేము ఆ పట్టుదారాన్ని సింగల్ తీసినటువంటి పట్టుదారాన్ని మేము 12 గూళ్ళు ఆడిస్తే 36 డీనియరు దారం వస్తుంది. 14 నుంచి 15 గూళ్ళు ఆడిస్తే 40-44 డీనియర్ వస్తుంది. మేము ఇక్కడ మా యొక్క చేనేత కళాకారులు ఈ డీనియర్తో వార్పు కానీ వెప్టు కానీ తయారు చేస్తారని వారికి వివరించడం జరిగింది. అలాగే ఆ యొక్క యూనిట్ నుండి ఈ యొక్క యూనిట్లోకి వచ్చిన తర్వాత వైండింగ్ ఏ విధంగా అవుతుంది అంటే, ఒక్క రాట్నం మీద నూనెని బాబిన్ ద్వారా తయారు చేసి దాన్ని మళ్ళీ డబ్లింగ్ చేస్తాం. అంటే డబ్లింగ్ అంటే 2 బాబిన్లను ఒక దారానికి వేయడం, అది వార్పు కోసం యూజ్ చేస్తాం. అలాగే 5 దారాలని ఒక బాబిన్కి వేస్తాము, అది వెప్ట్ కోసం యూజ్ చేస్తాము. ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేడం గారు, ముర్ము గారు క్లుప్తంగా అడిగి తెలుసుకొని వారు కూడా ఏమన్నారంటే, చాలా బాగున్నది ప్రక్రియ అని. మేము కూడా ఈ యొక్క ప్రక్రియ మా దగ్గర మేము కూడా నెలకొల్పాలే, మేము కూడా చూడడానికి చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రదర్శన మంచిగా చేసారు కదా సార్, ఈ ప్రదేశంలో మీకేమైనా హామీలు ఇచ్చిరా సార్? నా దగ్గర ఇప్పుడు 60 మందికి నేను జీవనోపాధిని కల్పిస్తూ ఉన్నాను. ప్రభుత్వ పరంగా అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నాకు సపోర్ట్ ఇచ్చినట్టయితే నేను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసుకొని ఈ 60 మందినే కాకుండా ఇంకొక 100 మందికి, సుమారు ఒక 150 మందికి నేను జీవనోపాధిని కల్పిస్తానని వారికి తెలియడం జరిగింది. ముర్ము గారు, రాష్ట్రపతి గారు పక్కనే ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ మంత్రి గారికి వారు కూడా చెప్పడం జరిగింది, మీరు ఏదైనా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా దృష్టికి తీసుకొని వస్తే మేము దానికి నేను సపోర్ట్ చేస్తాను కూడా వాళ్ళు మాకు అభయం ఇవ్వడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అయితే ఇప్పుడు చేనేత కార్మికులకు, చేనేత కళాకారులకు ఎంతవరకు లభిస్తుంది సార్? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము థ్రిఫ్ట్ పథకం ద్వారా చేనేత కార్మికులకు కొంత లబ్ధి చేకూర్చడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నూలుపై 15% సబ్సిడీ ఇస్తూ ఉన్నారు.
ఈ 15% సబ్సిడీలో 5% జిఎస్టీ పోతూ ఉన్నది. ఆ 5% జిఎస్టీ పోవడం వల్ల మాకు 10% నూలు రాయితీ వస్తూ ఉన్నది. దాన్ని ఒక 25% చేయండి. 5% పోతే ఒక 20% రాయితీ వల్ల మేము కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కుంటామని తెలియజేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ సూరత్లో ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలు, బడా మిల్లు వ్యాపారులు మరమొగ్గాల మీద బట్టను తయారు చేసి ప్రింటింగ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మా చేనేత కళాకారులకు కానివ్వండి, వ్యాపారులకు కానివ్వండి, మాలాంటి వారికి కానివ్వండి ఏమవుతుందనంటే 6,500 రూపాయలు ఉన్న చీర ఇలా ఓపెన్ మార్కెట్లో ప్రింటింగ్ చేయడం వల్ల 200 నుంచి 600 వరకు ఆ చీర దొరకడం వల్ల గత 2 సంవత్సరాలుగా మాకు గిరాకీ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము అన్నది కూడా మేము రాష్ట్రపతి గారికి వివరించడం జరిగింది. దానిపై కూడా వారు అటు కేంద్ర ప్రభుత్వానికి సూచన, అధికారులకు సూచన చేస్తానని వారు తెలియజేయడం జరిగింది. పోచంపల్లి అభివృద్ధి గురించి అని చెప్పేసి ఇంకా మీరేమైనా చెప్పగలుచుకున్నారా సార్? హైదరాబాద్కు అతి దగ్గరలో ఉన్నటువంటి పోచంపల్లి గ్రామము, హెచ్ఎండిఓ పరిధిలో ఉన్నటువంటి గ్రామము. అభివృద్ధి అంటే జరుగుతూ ఉన్నది, నిరంతర ప్రక్రియ. మౌలిక సదుపాయాలు అయితే మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు గత 2 సంవత్సరాల క్రితం అయితే మా యొక్క చేనేత కళాకారులంతా కూడా చేతి నిండా పని దొరికి అందరూ బాగుండే, కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ కష్టాలు ఎట్లున్నాయి సార్? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్, ఇప్పుడున్నటువంటి వాతావరణంలో మేము తయారు చేసినటువంటి చీరలలోనే గిరాకీ లేక అటు ఇతర రాష్ట్రాల వారు కానివ్వండి, మన రాష్ట్రం ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఉన్నటువంటి గిరాకీలో 90% గిరాకీ తగ్గింది. ఒక 10% గిరాకీ వల్ల మేము కూడా మా యొక్క సంస్థలో ఆ మల్బరీ పట్టుగూల నుంచి దారం తయారు చేసిన తర్వాత గిరాకీ లేక మేము అది మార్కెట్లో అమ్మలేకపోతూ ఉన్నాము. మాకు డబ్బులు రాక మళ్ళీ మేము గూళ్ళని కొనుగోలు చేసి మళ్ళీ దారం తయారు చేయలేకపోతూ ఉన్నాము. నానా రకాలుగా ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇప్పుడున్నటువంటి ఈ కొత్త ప్రభుత్వము, తెలంగాణలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వము, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, తుమ్మల నాగేశ్వరరావు గారు సంబంధించిన మంత్రి గారు ఈ చేనేత మీద ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని మా పోచంపల్లి గ్రామంలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ మీద మీరు ఒక పెద్ద కాలేజీని ఏర్పాటు చేసినట్టయితే మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులకు ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో నూతన ఒరవడిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొన్న ఈ మధ్యననే హ్యాండ్లూమ్ పార్క్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వారు దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ హ్యాండ్లూమ్ని మీ చేనేత పరిశ్రమలు మొత్తం చూపించడానికి అని చెప్పేసి పర్యాటక ప్రదేశంగా మన ఈ పోచంపల్లి ఇట్లా అభివృద్ధి చేసింది సార్ ఈ ప్రభుత్వం 2021లో. దాని గురించి మీరు ఏమైనా చెప్తారా సార్? యునెస్కో అవార్డు వచ్చినటువంటి పోచంపల్లి గ్రామం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. మేము ప్రపంచ లెవెల్లో కూడా గుర్తింపు కలిగినటువంటి అవార్డు గుర్తించినటువంటి గ్రామం మాది. ఐక్యరాజ్య సమితి పర్యాటక ప్రదేశంగా మీదైతే ఈ గ్రామం అయితే గుర్తింపు పొందింది సార్. దాని గురించి అని చెప్పేసి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పర్యాటక కేంద్రంగా గుర్తించింది వాస్తవమే, మేము గర్విస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్కు దగ్గర ఉన్నటువంటి గ్రామానికి పర్యాటకులకు రావడానికి వారికి ప్రభుత్వ పరంగా మన దగ్గరలో ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ నుండి మా పోచంపల్లికి రావడానికి గతంలో ఏపీ టూరిజం వారు బస ఏర్పాటు చేసి ఇక్కడికి పర్యాటకులను తీసుకురావడం జరిగేది. కానీ అది మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ ప్రక్రియ బంద్ అయింది. ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వమైనా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మన హైదరాబాద్కు వచ్చినటువంటి పర్యాటకుల్ని పోచంపల్లి గ్రామానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తే మేము తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని మేము నేరుగా వారికి అమ్ముకొని మేము ఆర్థికంగా కూడా బలోపేతం అయ్యడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం దానిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పి, చొరవ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని నేను విన్నవిస్తూ ఉన్నాను. 2005 సంవత్సరంలో పోచంపల్లికి మీకు ఇక్కత్ పట్టు చీరలకు భౌగోళిక గుర్తింపు వచ్చింది కదా సార్. దాని గురించి అని చెప్పేసి మీరు ఎన్ని ఐటమ్లు పంపిస్తే ఎన్ని దాంట్లకు మీకు గుర్తింపు వచ్చింది సార్? మా పోచంపల్లి వెరైటీలు వచ్చేసి అనాదిగా వస్తున్నటువంటి మా పూర్వీకుల నుండి వచ్చినటువంటి డిజైన్స్ పాన్పటోలా, రాజస్థాన్, నవరతన్, నారుకుంజి, ఇలా మా పూర్వీకులు తయారు చేసినటువంటి ఈ యొక్క పట్టు చీరలు, మరీ ముఖ్యంగా తేలియా రుమాల్ అనేది గల్ఫ్
మన దుబాయ్ అక్కడ ఉన్నటువంటి షేకులు నవాబులు ఈ హైదరాబాద్కు వచ్చి మా పూర్వీకులు నేసినటువంటి ఈ తేలియా రుమాల్ని ప్రత్యేకంగా వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళు ఇట్లా మెడపై వేసుకొని వాళ్ళు ప్రత్యేకంగా ఆకర్షణగా వారు కనబడేది. దాని ద్వారా ప్రారంభమైనటువంటి మా ఈ యొక్క పాన్ పటోలా కానీ, రాజస్థాన్ కానీ, నవరత్న కానీ, ఇలా తేలియా రుమాలు కానీ, డబల్ ఇక్కత్ కానీ అనేక రకాలైనటువంటి మేము ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్కి అనుగుణంగా తయారు చేస్తూ ఉన్నాము. మాకు ఈ యొక్క పేటెంట్ కలిగినటువంటి ఈ యొక్క మా ఇక్కత్కు పేటెంట్ ఉన్నది. కానీ మళ్ళా మీ ద్వారా నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను, మా కళాకారులు తయారు చేసినటువంటి డిజైన్లని కంప్యూటర్ మీద డిజైన్ చేసి మిల్లు మీద తయారైనటువంటి దాని మీద వాళ్ళు ప్రింటింగ్ చేసి మా పుట్ట కొడతా ఉన్నారు, మా ఉపాధి మీద దెబ్బ కొడతా ఉన్నారు, మాకు మునగడ లేకుండా చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై తక్షణమే చర్య తీసుకొని దాన్ని అరికట్టాల్సిందిగా మరొక్కసారి మీ ద్వారా నేను విన్నవిస్తూ ఉన్నాను. మల్బర్ పట్టుగుల నుంచి మీరు దారాన్ని తీసి దాన్ని ఏం చేస్తారు సార్? ఎట్లా విక్రయిస్తారు? ఎట్లా తయారు చేసి? మేము మల్బరీ పట్టుగులని బైవోల్టన్ మల్బరీ గుళ్ళు ఉంటాయి, క్రాస్ బ్రీడ్ మల్బరీ పట్టుగులు ఉంటాయి. మా దగ్గర బైవోల్టన్ మల్బరీ పట్టుగులని మేము అటు మార్కెట్ నుండి మేము కొనుగోలు తీసుకొని వచ్చిన తర్వాత 10 బేసిన్ మల్టీ అండ్ రీలింగ్ యూనిట్ను దాన్ని సింగిల్ దారంగా తయారు చేసి మళ్ళీ ట్విస్టింగ్లో అంటే నేను స్పిన్నింగ్ అని చెప్పారు ప్రతి మీడియా వరకు. అది స్పిన్నింగ్, కాటన్ ఏమో స్పిన్నింగు, సిల్క్ ఏమో ట్విస్టింగు. ఈ ట్విస్టింగు మేము ఏం చేస్తామంటే వైండింగు, డబ్లింగు, ట్విస్టింగు, వార్పింగ్ అండ్ వెప్ట్గా తయారు చేసి దేశంలోనే ఎక్కడా లేని విధంగా మేము మా పోచంపల్లి గ్రామంలో మల్బరీ పట్టుగుల నుండి పట్టు చీర వరకు మా యొక్క యూనిట్లోనే తయారవుతుంది. మల్బరీ పట్టుగుల నుంచి సింగిల్ దారం దాన్ని వార్పుగా తయారు చేసి వెప్ట్గా తయారు చేసి దాన్ని మైలదీసి దాన్ని చిటికిపోసి వార్పు జాపి రంగు డిజైన్ వేసి గ్రాఫ్ చేసి చిటికి అద్ది మొగ్గ మీద పెట్టి కండ పెట్టి నాడ చేసి కండ మీద వేసి చీర తయారేం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం ఒక పట్టు చీర తయారు కావాలంటే ఒక నేత కార్మికునికి, ఒక నేత కళాకారునికి ఒక 7 చీరల పట్టు వార్పుని, 7 చీరల వెప్టుని దాన్ని తయారు చేయాలంటే 15 రోజులు కష్టపడితే అది మైలదీసి చిటికద్ది వార్పు జాపి 15 రోజుల ప్రక్రియ తర్వాత అది మొగ్గం మీదకి వస్తుంది. మొగ్గం మీదకి వచ్చిన తర్వాత 5 రోజులకు ఒక చీర తయారవుతుంది. 15 రోజులు ప్లస్ 5 చీరలు, 7 5లు 35 ప్లస్ ఇది ఒక 15 అంటే 50 రోజులు. కానీ నేనేమంటున్నా, కొందరు తొందరగా తయారు చేస్తారు, కొందరు లేటుగా తయారు చేస్తారు. నెల 15 రోజులు కష్టపడితే మాకు వచ్చేటటువంటి గిట్టుబాటు ఏంటంటే ఒక చీర మీద 500 నుంచి 1000 రూపాయలు మాకు గిట్టుబాటు అవుతుంది. అంటే 7 చీరలకు 7,000 నుంచి 10,000 వరకు. ఈ 10,000 రూపాయలు ఒక మొగ్గ మీద మాకు గిట్టుబాటు అయితే మా చేనేత కళాకారులు ఇంటిల్లాదులు కష్టపడితే ఆయన కష్టపడాలి, ఆయన భార్య కష్టపడాలి, వాళ్ళ పిల్లలు కష్టపడాలి. ఇంతమంది కష్టపడితే ఈ 10,000తోనే మేము ఈ పోటీ ప్రపంచంలో మేము ఎలా మనుగడ చెందగలుగుతామో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి. నేను మీ ద్వారా మరీ ముఖ్యంగా నేనేం కోరుకుంటున్నానంటే, ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కానీ పౌరురాలు కానీ నేత వస్త్రాలను ధరించండి. ఈ చేనేతకు చేయూతనివ్వండి. మా యొక్క చేనేత కళాకారుల బతుకుల్లో వెలుగు నింపండి అని మీ ద్వారా నేను ప్రార్థిస్తా ఉన్నాను. చూశారు కదా, మన పోచంపల్లి గ్రామానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చి మన చేనేత కళాకారుల కష్టాల గురించి అని తెలుసుకొని వాళ్ళకు చేయుతగా ఉంటా అని చెప్పేసి వాళ్ళ కష్టాలను మొత్తం తెలుసుకొని ఆసు యంత్రాలు, ముగ్గాలు ఇవన్నీ పరిశీలించి కష్టాల గురించి అన్ని తెలుసుకోవడం అయితే జరిగింది. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్.